తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు ఆలయాల్ని సందర్శిస్తున్నారు. అయితే అక్కడ ఆయన అది వ్యక్తిగతమైన పర్యటన అని చెబుతూనే మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడారు, వాటి సారాంశం ఏంటి, అసలు తమిళనాడు ఆలయాలను ప్రత్యేకంగా ఆయన ఎంచుకోవడానికి కారణం ఏంటి, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తమిళ రాజకీయాలపైన అవగాహన ఉన్నటువంటి అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. తమిళనాడులో పర్యటన అనగానే ఎక్స్పెక్ట్ చేశారు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆయన తమిళ్లో స్పీచ్లు ఇచ్చారు, Correct. మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు తమిళ్లో? ప్రత్యేకించి నిన్న ఈరోజు తమిళనాడులో ఉన్నాడు సార్ ఆయన. అక్కడ తమిళనాడులో కూడా ఏంటంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యం స్వామి గుడిని బాగా తిరుగుతున్నాడు సార్ ఆయన. ఓకే. తర్వాత ఈరోజు మధుర మీనాక్షమ్మ గుడి, తర్వాత పళనిలో మళ్ళీ సుబ్రహ్మణ్యం స్వామి గుడి, మళ్ళీ అక్కడ నుంచి తిరుత్తని కూడా వస్తాడు. అంటే మన తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్, చిత్తూరు బార్డర్, తిరుత్తని కూడా వస్తారన్నది ఒక ఇది. ఆయన చెప్పడం ఏంటంటే సార్, అది ఆయన పర్సనల్ విజిట్ అని చెప్తున్నాడు. గత 4-4.5 సంవత్సరం నుంచి నేను వచ్చి ఈ గుడులన్నీ సందర్శించాలని అనుకుంటూ ఉన్నాను, కానీ టైం కుదరలేదు, ఇది పర్సనల్ విజిట్ అనే చెప్తున్నాడు. ప్రత్యేకించి మీరు ఇప్పుడు చూసినారంటే కేరళలో కొచ్చి దగ్గర ఉండేటువంటి అగస్త్య ఆశ్రమంకు పోయినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అగస్త్యుడికి అక్కడ ఉండేది అంటే సిద్ధ వైద్యంలో ఆయన పితామహుడు అన్న ఒక పేరు ఉంది. అక్కడ ఆ సిద్ధ వైద్యం, ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన అన్ని ఇంకా కూడా నడుస్తూ ఉన్నాయి. ఆయన చెప్పడం ఏంటంటే, నాకు ఒకరవ స్పైనల్ కార్డ్లో విప్లాష్ ఇంజురీ ఒకరవ ఉంది, ఎప్పటి నుంచో బాధపడుతూ ఉన్నాను, స్పాండలైటిస్, తర్వాత స్పైనల్ కార్డ్ ఇంజురీతో. దానికి సంబంధించి ఇక్కడ విజిట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. అది కాకుండా ఇక్కడ ఈ ఆశ్రమాలన్నింటినీ సందర్శించి ముక్కు తీర్చుకోవాలన్న ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు కుదిరింది, ఇప్పుడు వచ్చినానని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అక్కడే ఒక విలేకరు వచ్చేసి తిరుపతి లడ్డు గురించి కూడా అడిగినారు. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, తిరుపతి లడ్డుని అపవిత్రం అంటే కేరళ వాళ్ళకి, తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అని అన్నప్పుడు, ఈ దేవుడికి సంబంధించిన దాన్ని డబ్బులు సంపాదించే ఆలోచన చేయకుండా ఉండడం మంచిది, అది పొరపాటున జరిగింది. నేను చెప్పేది ఏంటంటే, ఇక మీదట అక్కడ ఎలాంటి ఈ పొరపాటు జరగదు, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం మేము. మీరు ధైర్యంగా తిరుపతి గుడికి వచ్చి పోవచ్చు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తిరుపతి గుడి ఒక గొప్ప ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇది మీ సనాతన ధర్మ ప్రొటెక్షన్కి సంబంధించిన యాత్ర అని అంటే, లేదు అలా ఏం కాదు అనేసి చెప్పినాడు. మళ్ళీ బీజేపీ సౌత్లో ఎస్టాబ్లిష్ అవ్వాలని చెప్పేసి మిమ్మల్ని ఈ యాత్ర చేయించడంలో ఒక భాగంగా చూడొచ్చు అంటే, జనాలు అలా అనుకుంటున్నారు కానీ అదేం లేదని చెప్పేసి చెప్పినాడు. తర్వాత ఇప్పుడు తమిళనాడులోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి స్వామి మలై టెంపుల్, ఒక టెంపుల్ని కుంభకోణం దగ్గర, అది స్వామి మలై అంటే సుబ్రహ్మణ్య స్వామి. అవును. కుంభకోణం దగ్గర ఏంటంటే స్వామి మలై అంటే కొండ, స్వామి దేవుడి కొండ అని చెప్పేసి అని, అది సుబ్రహ్మణ్య స్వామి గుడి సార్. అది అంటే 60 మీటర్లు పైన 60 అడుగులు ఎత్తుండేటటువంటి కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. యాక్చువల్గా పురాణాల్లో చూసినామంటే ఆ గుడి గురించి క్లుప్తంగా చెప్పాలని అంటే, ఎందుకంటే ఈయన ఎందుకు సందర్శిస్తున్నాడు ఈ సెలెక్టెడ్ ప్లేసెస్ అని ఆలోచించినప్పుడు మనకు అర్థమయ్యేది ఇదనమాట. అక్కడ ఏంటంటే ఒకప్పుడు ఋషులు, తర్వాత దేవతలందరూ పార్వతి ఈశ్వరుల పెళ్లి చూడటానికి కైలాసం కూర్చున్నప్పుడు భూమి ఒక పక్కకు వంగిపోద్దంట. అప్పుడు శివుడు వచ్చేసి అగస్త్యుడిని పిలిచి, భూమి వంగిపోయింది, నువ్వు దక్షిణ భాగాన బొమ్మని చెప్తాడు. ఈ అగస్త్యుడు దక్షిణ భాగానికి వచ్చేటప్పుడు ఒక రాక్షసుడు చెప్తాడు, 2 కొండలు తీసుకొని రా అనేసి, అంటే భూమిని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. అప్పుడు 2 కొండలు తీసుకొచ్చేటప్పుడు ఒక కొండ ఒక దగ్గర ఈ రాక్షసుడు సేద తీరడానికి ఆ కొండలు దించి పెట్టినప్పుడు మళ్ళా లేచి బయలుదేరదంటే ఒక కొండ లేస్తుంది, ఇంకో కొండ లేదు. ఆ కొండ లేనప్పుడు ఆ కొండ మీద ఎవరు ఉండారని చూస్తే సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ రాక్షసుడు సుబ్రహ్మణ్య స్వామి మీద యుద్ధం చేయడానికి చూసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆ రాక్షసుని ఏదో చంపబోయేటప్పుడు అగస్త్యుడు వచ్చి క్షమించాలని చెప్పినప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఏం చెప్తారంటే, ఈ కొండని ఇక్కడే వదిలేసిపోండి, ఇక్కడ నేను ఉంటానని చెప్పినప్పుడు వదిలేసిపోయినాడు అన్నది ఒక పురాణం. దాంట్లో వచ్చి స్కంద పురాణం ప్రకారం. మరొకటి ఏంటంటే, బ్రహ్మ ఈ సృష్టిని అంతా నేనే సృష్టించినాననేసి ఒక రవ్వ వెర్రవీగి కైలాసాన్ని పోయినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆడుకుంటూ ఉంటే, అప్పుడు బ్రహ్మను ఆపి సుబ్రహ్మణ్య స్వామి దైవ ఓం గురించి చెప్పమంటాడు. బ్రహ్మ చెప్పలేనప్పుడు బ్రహ్మను బంధిస్తాడంట. అప్పుడు దేవతలు అందరూ పోయి బ్రహ్మను బంధించినారు, మొత్తం కార్యక్రమాలన్నీ స్తంభించిపోయినాయని చెప్పి శివుని వేడుకుంటే, శివుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని అతను వదులు అని అంటే, నేను ఈ క్వశ్చన్ అడిగినాను సమాధానం చెప్పలేదని అంటే, అప్పుడు శివుడు సుబ్రహ్మణ్య స్వామిని అటువంటిప్పుడు నువ్వు ఆది దైవం గురించి, ఆది దైవం ఓం గురించి చెప్పమంటే, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి నీకు కూడా చెప్తాను, కానీ నువ్వు నన్ను గురువుగా అంగీకరించాలని చెప్పేసి అడుగుతారంట. సరే నేను గురువుగా అంగీకరిస్తాను, నాకు చెప్పు అని అంటే, అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వివరించినప్పుడు, గురువుగా కొడుకుని అంగీకరించినాడు కాబట్టి ఈ స్వామి మలై దగ్గర కొండపైన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, కింద వచ్చి ఈశ్వరుడు పార్వతి ఉంటారు.
ఓకే ఓకే. సో ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ గుడిని సందర్శించిన పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి తిరుచెందూరులో ఉండేటటువంటి మరొక సుబ్రహ్మణ్య స్వామి గుడి, అక్కడ స్కంద షష్ఠి ఉత్సవాలు చాలా గొప్పగా చేస్తారు. ఇంతకు ముందర మీరు గమనించినట్టయితే తంది టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సుబ్రహ్మణ్య పవన్ కళ్యాణ్ గారు, నేను స్కంద షష్ఠి పురాణం, ఆ స్కంద షష్ఠి ప్రవచాలు ఎప్పుటాలించో ఇంటూ ఉంటాను, నాకు ఏదైనా కొంచెం నలతగా ఉన్నప్పుడు, కొంచెం ధైర్యంగా లేనప్పుడు, ఎప్పుడైనా కొంచెం డల్గా ఉన్నప్పుడు ఆ ఎన్నందువల్ల నాకు ఎనర్జీ వస్తుందని చెప్పేసి ఒకసారి ఆయన చెప్పున్నాడు. ఇప్పుడు తిరుచెందూరు గుడికి వెళ్ళినాడు అనమాట. ఆ గుడికి కూడా గొప్ప పురాణం సార్. 1600 సంవత్సరాల్లో డచ్ వాళ్ళు అక్కడున్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే సముద్రంలో కొంత దూరం పోయిన తర్వాత భయంకరమైన తుఫాన్ వచ్చి వాళ్ళు పాలైన పరిస్థితి. అప్పుడు ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అక్కడ వదిలేస్తారు సముద్రంలో. వదిలేసిన తర్వాత గాలివాన తగ్గుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ విషయం సుబ్రహ్మణ్య స్వామి శిష్యుడికి ఒక ఆయనకి, భక్తుడికి ఒక ఆయన కల్లో వచ్చి పలానా దగ్గర నేను ఉండాను అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ భక్తుడు వెళ్ళి పడవలో ఆయన చెప్పిన ప్లేస్లో ఎతికితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దొరికి తీసుకొచ్చి మళ్ళా తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పెట్టినారనమాట. అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి గుడి ఈ గుడి. ఇప్పుడు ఆ గుడిని కూడా సందర్శించినాడు ఈయన. మామూలుగా కూడా ఈయన ఈ స్కంద షష్ఠి వీటన్నిటిపైన ఆసక్తి చూపిస్తారు. అవును. సో పూర్తిగా ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి ఆయనకున్న రెండు రకాలుగా చూడొచ్చు. ఆయన కుమారుని కూడా కొడుకుని తీసుకుపోయినాడు. అది మంచి లక్షణం. ఏంటంటే ఇప్పట్లో పిల్లకాయలకి ఇవన్నీ తెలియట్లేదు. ఇప్పుడు కొడుకుని తీసుకుపోయి ఇలా తిప్పడం ద్వారా ఆ కొడుకులో కూడా ఇలాంటి ఒక ఆలోచనని మన పురాణాలు, మన దేవుళ్ళు, ఇది మొత్తాన్ని గౌరవించే విధంగా అతన్ని షేపప్ చేస్తున్న పాయింట్గా చూడవచ్చు. సెకండ్ ఇంకొక రకంగా ఎలా చూడాలంటే సార్, కేవలం రాజకీయంగానే చూడకుండా హిందువులు ప్రత్యేకించి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా అందరూ హిందువులే యాక్చువల్గా. అంటే హిందూ మహాసముద్రము, హిందూ కుష్ పర్వతాల మధ్య ఉన్నటువంటి ప్రదేశాన్ని హిందుస్థాన్ అంటారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులు. అది ఒక మతం కాదు, ఇది ఒక జీవన శైలి. ఇది వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రత్యేకించి ఇక్కడ ఈ గుడులు వాటికి ఉన్నటువంటి చరిత్రని గౌరవించాల. ఇప్పుడు ఈయన విజిట్ చేయడం ద్వారా ఇతను ఒక ప్రముఖుడు, రాజకీయంగా కానీ ఒక సెలబ్రిటీ పరంగా కూడా. ఇప్పుడు చూడండి, ఈయన ఇన్ని టెంపుల్స్ని ఆయన విజిట్ చేయడం వల్ల ఆ గుడులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, వాటికి ఉన్నటువంటి చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే అవకాశం ఇప్పుడు కలుగుతుంది. ఇంతకు ముందర ఎంతో మంది విజిట్ చేస్తుంటారు, దాని గురించి పెద్దగా మనం ఎప్పుడు మాట్లాడుకుని ఉన్నాను. ప్రత్యేకించి తెలుగు వాళ్ళము, తమిళనాడు పక్క రాష్ట్రం మంది ఇప్పుడు ఈ గుడులన్నీ సందర్శించడం వల్ల ప్రతి ఒక్కరు ఆ గుడులకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఒకసారి తెలుసుకున్నారంటే ప్రతి ఒక్కరిలో ఆ దైవత్వం ఒకసారి తట్టి లేపినట్టు అవుతుంది ఖచ్చితంగా. సో అంటే అసలు రాజకీయ ప్రాధాన్యం ఏమీ లేదంటారు. పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో తమిళ భాషలో రాజకీయాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఆయన చేస్తున్న పర్యటనలో మాత్రం రాజకీయ కోణం లేదు అంటే డైరెక్ట్ గా లేకపోయినా ఇండైరెక్ట్ గా ఉంటుంది సార్. డైరెక్ట్ ఇప్పుడు అక్కడ పోగానే అక్కడున్న లోకల్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ వచ్చినారు, ఆయనతో సెల్ఫీలు దిగినారు, అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళు అందరూ వచ్చినారు. అది కూడా అడుగుతారు ఆయన్ని, మీరు విజయ్ గురించి చెప్పండి, ఆయన పాలిటిక్స్ గురించి. అంటే ఆల్రెడీ నేను ట్విట్టర్లో చెప్పినాను ఆయనకి, ఎక్స్లో, నేను ఎవరైనా సరే పాలిటిక్స్లోకి వస్తే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను, మంచి చేయాలని ఎవరు వచ్చినా మంచిదేను అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. కానీ ఖచ్చితంగా రాజకీయ కోణం దీనికి అప్లై చేస్తే ఖచ్చితంగా రాజకీయంగా కూడా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే తొందరలో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు విజయ్ గారు ఒక పక్క పార్టీ పెట్టున్నారు. సో బీజేపీ సౌత్లో పాగా వేయాలన్న ఆలోచన ఎప్పటి ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కొంతవరకు వాళ్ళకి అంత ఉనికి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ద్వారా కొంత ఉనికి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళకి నార్త్లో కొంత ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది అనుకోండి ఢిల్లీ, అదంతా ఎంత లేదన్నా సరే సౌత్లో హిస్టారికల్గా ఎప్పుడు వాళ్ళు స్ట్రాంగ్ అయిన సందర్భాలు లేవు. ఇప్పుడు వాళ్ళకి అలయన్స్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఖచ్చితంగా ఇక్కడ కూడా రెండు కోణాలు చూడొచ్చు. ఒకటి, పార్టీ పరంగా బీజేపీ స్ట్రాంగ్ అవడానికి చేస్తున్న ప్రయత్నంగా కూడా చూడొచ్చు. హిందుత్వాన్ని తట్టి జనాల్లో దాని యొక్క ప్రాముఖ్యత చెప్పే ఒక ప్రయత్నంగా కూడా దీన్ని మనం గమనించవచ్చు. రెండు రకాలుగా చూడొచ్చు. రెండు వైపులా పదునుంది. ఎందుకంటే ఈ మారుతున్న కాలంలో, ఈ ఇంటర్నెట్ యుగంలో మన యొక్క సాంప్రదాయాలు, మన సనాతన ధర్మం, వీటన్నిటి గురించి జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. జనాల్లో దాని ఆలోచన రేకెత్తించాలంటే పవన్ కళ్యాణ్ గారే ఒక కరెక్ట్ అయిన పర్సన్ అని చెప్పేసి బీజేపీ అది గ్రహించింది. అది ఈయనకు కూడా స్వతహాగా దైవభక్తి ఉండడము, తర్వాత ఈయన ఎక్కడికి పోయినా నేను హిందువుణ్ణి, తర్వాత మిగతా వాళ్ళందరినీ గౌరవిస్తానని పదే చెప్పడము, ఇవన్నీ కలిసి వచ్చే అంశాలుగా మనం చూడాలా. వీళ్ళు చేసే దాంట్లో రాజకీయ కోణం ఉంటుంది, దైవత్వం ఉంటుంది, హిందుత్వం గురించి కూడా ఆలోచించవచ్చు, ఈ సనాతన ధర్మం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకునేదానికి దీన్ని ఒక ఇదిగా చూడొచ్చు ఖచ్చితంగా. అంటే ఇంకా రాబోయే రోజుల్లో వరుస పర్యటనలు ఉంటాయి. స్లోగా అయ్యి రాజకీయ పర్యటనలుగా కూడా రూపాంతరం చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ప్రస్తుతానికైతే ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది నా పర్సనల్ విజిట్, నేను మొక్కు తీర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక ఇదిగానే చూడాలని చెప్పి చెప్తున్నప్పటికీ బేసిక్గా ఆయన ఇప్పుడు రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన ఎంత నా సొంత విజిట్ అని చెప్పినా కూడా చూసే జనాలు ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూస్తారు. కొంతవరకు అది రాజకీయంగా కూడా బీజేపీకి పనికి వచ్చేటువంటి అంశంగానే మనం చూడొచ్చు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పవన్ కళ్యాణ్ పర్యటనల వెనుక ముఖ్యంగా ఆలయాలకు ఉన్నటువంటి చరిత్ర, చారిత్రక ప్రాధాన్యం, ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆయన గత కొంతకాలంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఆచారాలని అనుసరిస్తూనే వ్యక్తిగత పర్యటనగా దీన్ని పరిగణించడానికి అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి చర్చ తమిళనాడు జరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన మీడియాతో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయాలకు సంబంధం లేని అయినప్పటికీ కూడా అక్కడ రాజకీయాలపైన ప్రభావం చూపే విధంగానే మాట్లాడారు అనేటువంటి విశ్లేషణ సుబ్రహ్మణ్యం గారు చేస్తున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ తన ట్రంప్ కార్డుగా పవన్ కళ్యాణ్ని తమిళనాడులో ఉపయోగించబోతుందా లేదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.